హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వీడియో ముందు నాకైతే చాలా నెలలైంది, అంటే కుదరలేదు. కొన్ని పరిస్థితులు బాగాలేకైతే వీడియో అయితే చేయలేకపోయాము. ఇక నుంచి అన్న కంటిన్యూగా అయితే వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇది చూడాలి ఎట్లా ఉండదో. ఇక నుంచి అన్న కంటిన్యూ అయితే చేయాలనుకున్నాను, మరి ఏమైతే తెలియదు. కొన్ని పరిస్థితుల వల్ల అయితే వీడియోస్ అయితే చేయలేకపోయాను. అంటే అందులో కొన్ని విషయాలు అయితే మీతో అయితే పంచుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము అంతకుముందు చేసే కంపెనీ అయితే వేరే కాడికి అయితే షిఫ్ట్ అవుతుంది. దానికోసం అయితే మేమందరం అయితే నాలాగానే చాలా మంది ఉన్నారు మా కంపెనీలో చేసేవాళ్ళు. మేము అందరం ఆ డ్యూటీకి వెళ్దామా, ఆ జాబ్ చేద్దామా, అంత లాంగ్ వెళ్దామా వద్దా అని టైంలో ఆ విషయంలోనే చాలా ఇబ్బంది పడ్డాము. కొన్ని టెన్షన్ వల్ల అయితే వీడియో అయితే పెట్టలేకపోయాము. ఆల్రెడీ కంపెనీ అయితే వేరే కాడికి అయితే మారింది, వెళ్ళిపోయింది. మేమైతే ఒక 4-5 నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డాము. అంటే మానేసాము, అంటే కుదరలేదు. అంత దూరం వెళ్ళామంటే లాంగ్ ఎక్కువైపోయింది మాకు. అంత దూరం వెళ్ళి వర్క్ చేద్దామంటే మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు కూడా లేట్ అయ్యేటట్టుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఉదయం 9 గంటలకు వెళ్తే ఇక సాయంత్రం ఏ టైం అయితే చెప్పలేము. మాకు ఇచ్చిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని రావాలి. అందుకనే డ్యూటీకి వెళ్దాం వద్దని ఆలోచనలో డ్యామ్లో పడి అయితే డ్యూటీ అయితే మానేసాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. ఇంకా అలా జాబ్ అయితే అంటే చేసే జాబ్ మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అయ్యేసరికి ఇంకా లాంగ్ అయిపోతుందని చెప్పేసి మానేసి వేరే ట్రై చేశారనమాట. వేరే అంటే మేము అక్కడికి కూడా వెళ్ళొచ్చు, ఒక 15 కిలోమీటర్స్. కానీ అంత లాంగ్ ఎందుకు, మళ్ళీ పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ మనకు వచ్చే శాలరీలో మళ్ళీ పెట్రోల్కి దానికి దీనికి ఖర్చు అయిపోతాయి. మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల టైం ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ దీనివల్ల ఎప్పుడు ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. నైట్ రిస్క్ ఎందుకులే, వేరే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నారు. వేరేది ఒకటి ట్రై చేశారు, అంటే వేరేది ఒకటి అయిందిలేండి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అదంతా చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. మేమైతే చాలా అంటే చాలా బాధపడ్డాం అనమాట దానివల్ల. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మన అనుకున్న వాళ్ళే మనని మోసం చేస్తారు. అవన్నీ కూడా మీ అందరికి మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చెప్తాము. మేమైతే దాదాపు ఇప్పుడు 4-5 మంత్స్ అయిందా, 4-5 మంత్స్ నుండి అయితే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే అనమాట. ఫ్యామిలీ అసలు ప్రాబ్లమ్స్ లో ఉన్నది. ఇప్పటికైనా మన ఛానల్ ని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మనకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ అంటే అసలు చాలా రోజులు చేశాం కదా వీడియోస్, అసలు వ్యూస్ సరిగా రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు. ఇంకా చాలా చాలా బాధ అనిపించి అప్పుడు ఆపేసాం మేము, నిజం చెప్పాలంటే చేయలేకనే. ఎందుకంటే మనకి చేస్తూ ఉంటే మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది, మనకి ఇంకా వీడియోస్ చేయాలని ఇష్టం ఉంటుంది. అంటే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళు మీరు చేసే సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే లైక్ చేయడం వల్ల కానీ ఇంకా అవన్నీ చాలా తక్కువ అనిపించినాయి. అందువల్లనే అప్పుడు ఇంకా వీడియోస్ వద్దులే అని చెప్పేసి వదిలేసాను. ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఇప్పుడే చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఫ్యామిలీలో. ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్ ఏదైనా మా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టాలని అనుకొని ఈరోజు డిసెంబర్ 31 మా ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరంతోనే క్లియర్ అవ్వాలి అని మేమైతే అనుకుంటున్నాము. అందుకనే డిసెంబర్ 30 డిసెంబర్ 30 ఈరోజు, ఈ సంవత్సరం. ఇప్పుడు ఈరోజు 30, రేపు 31 రోజు కూడా వీడియో షూట్ చేస్తాము. ఈ 2 days ఎందుకు పెడుతున్నాము అంటే జనవరి 1 నుండి స్టార్ట్ చేయొచ్చు, కానీ మేము ఏమైతే బాధలు పడ్డామో, మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, అనుకున్న వాళ్ళ మమ్మల్ని ఎంత మోసం చేశారో అవన్నీ ఈ సంవత్సరంలోనే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ వచ్చే 2025లో మా లైఫ్ అనేది బాగుండాలి, మేము ఇంకొంచెం ముందుకెళ్ళాలి. మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మోసం చేశారో ఇంకా ఫ్యూచర్ లో మేము అలాంటి ప్రాబ్లమ్స్ మా దగ్గరికి రాకుండదు
ప్లస్ మేము ఇంకా అలాంటి వాళ్ళని నమ్మకూడదు, ఇవన్నీ కూడా ఆలోచించి మళ్ళీ మేమైతే ఛానల్ ఈ 2 days ముందే మేము స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఇదంతా మాకు ఇంకా మళ్ళీ జనవరి 1 వరకు రాకూడదు. ఆ జనవరి 1 నుండి మన బ్లాగ్స్ అనేది ఇంక కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఈ 2 days మాత్రం మేము ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పెట్టలేదు, ఏం స్ట్రగుల్, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు అనేది మీకు ఈ 2 days లో అయితే క్లియర్ గా చెప్తాము. ఇంకా జనవరి 1 నుండి మాత్రం ఈ ఈ 2024 వరకు ఏమైతే జరిగినాయో మా లైఫ్ లో అవన్నీ మేము పక్కన పెట్టేసి మేము న్యూగా మా లైఫ్ స్టార్ట్ చేస్తూ అలాగే న్యూగా మన ఛానల్లో కూడా వీడియోస్ అనేది చేద్దామని డిసైడ్ అయ్యాము. అందుకని ఈ 2 days బ్లాగ్స్ అయితే మా ప్రాబ్లమ్స్ ప్లస్ మేము ఎందుకు వీడియోస్ చేయలేదు ఇవన్నీ కూడా వస్తాయి, తప్పకుండా చూడండి ఈ 2 days కూడా. ఎందుకంటే 2 days తర్వాత వచ్చే బ్లాగ్స్ కూడా బాగుంటాయి. మేము ఇంకొంచెం మంచి కంటెంట్ తోనైతే మేము ముందుకు రావాలనుకుంటున్నాము. కొన్ని ఎంటర్టైన్మెంట్ గా కానీ లేదా బ్లాగ్స్ రూపంలో కానీ ఇలా చాలా రకాలుగా అనుకుంటున్నాము. మరి మేము అంటే మాతోని అంటే మేము చేసేవి కామెడీ బాగుంటుందా లేదా బ్లాగ్స్ బాగుంటాయి అనేది మీకు నచ్చినవి మేము చేయాలని చూస్తున్నాము. అది జనవరి 1 నుండి ప్లాన్ చేస్తాము. ఈ 2 days మాత్రం చెప్పాను కదా, మేమైతే ఈ 4-5 months నుండి అయితే చాలా అంటే చాలా ఫేస్ చేసాము. మొత్తానికైతే జాబ్ అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనుకున్నాము, వెళ్ళలేదు ఫస్ట్. కానీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, ఇంకా తప్పలేదు. అందుకని మళ్ళీ లాంగ్ అయినా పర్లేదు కానీ ఇంకా మన అనుకున్న వాళ్ళు నమ్మడం కంటే వేరే వాళ్ళని నమ్ముకోవడం బెస్ట్ అని చెప్పేసి మళ్ళీ దాంట్లోనే జాయిన్ అయ్యారనమాట. అదంతా మధ్యలో జరిగిన స్టోరీ అంతా రేపైతే మన బ్లాగ్ లో అయితే వస్తుంది. ఇది అసలు రీజన్ అయితే ఇలా మేము వీడియోస్ చేయకపోవడానికి. ప్లస్ వ్యూస్ అయితే అస్సలు రాలేదు ఫ్రెండ్స్, చాలా వరకు చాలా ట్రై చేస్తాము కానీ రాలేదు. కానీ ఇప్పటి నుండి వచ్చినా రాకపోయినా మా వంతుగా మేము ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. అది ఎంతవరకు అవుతుందా లేదా అనేది ఇంకా తర్వాత విషయం. అండ్ మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చేయొద్దు. సబ్స్క్రైబ్ కూడా ఇక ముందు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అని కూడా నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఇంతకు ముందు అలానే అడిగినాము, కానీ అడిగినప్పుడు కూడా మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కాబట్టి అవన్నీ చెప్పడం వేస్ట్. ఇప్పటి నుండి మీకు నచ్చితేనే చేయండి సబ్స్క్రైబ్, మీకు నచ్చితేనే లైక్ చేయండి. నా వంతుగా చేస్తే లైక్ చేయండి అని చెప్పేసి చెప్తాము అంతే. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కూడా మేము ఇంకా అనదలుచుకోలేదు. ఓకేనా, కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి పాత ఛానల్ అయినా కూడా కొత్త కంటెంట్ తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా, రేపైతే మంచిగా ఉంటుంది బ్లాగ్ అయితే. ఈ రోజు ఏంటంటే కొంచెం చిన్నగా చెప్తామని స్టార్ట్ చేస్తాము అండ్ ఎక్కువ బోర్ కొట్టించాము. ఎందుకంటే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మేము మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను అంటే ఇంతటితో ఏం చేసేస్తున్నాను. రేపు మళ్ళీ మన బ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్ మరి.